ఇప్పటి వరకు చాక్లెట్ల రూపంలో గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్లో కలకలం సృష్టించిన గంజాయిని చూసాం. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. హైదరాబాద్ లో గంజాయి మిల్క్ షేక్ పౌడర్ రాకెట్ ను బట్టబయలు చేశారు పోలీసులు. జగద్గిరి గుట్టలోని ఓ దుకాణంలో గంజాయి చాక్లెట్స్, గంజాయి పొడి విక్రయాలు చాప కింద నీరులా జరుగుతున్నాయి. ప్రధాన నిందితుడు మనోజ్ కుమార్ అగర్వాల్, అతని కుమారులు మురారి కుమార్ అగర్వాల్, ఇక బెంగాల్ కు చెందిన నితీష్ కుమార్ అగర్వాల్ హైదరాబాద్ లో గంజాయి పంపిణీ చేస్తున్నారు. జయశ్రీ ట్రేడర్స్ పేరుపై అధికారులు దాడులు నిర్వహించి చూడగా అందులో 4 కిలోల గంజాయి పొడి, 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో సహాయంతో లా ఎన్ఫోర్స్మెంట్ ఈ విషయంపై దర్యాప్తు వేగవంతం చేసింది. మొత్తానికి మార్కెట్లో అయితే గంజాయి చాక్లెట్సే కాకుండా ఇప్పుడు గంజాయి మిల్క్ షేక్ పౌడర్స్ అంటూ కూడా మార్కెట్లో గంజాయి విక్రయిస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, గంజాయిని ఇటు మిల్క్ షేక్ పౌడర్ లా కూడా విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వాళ్ళను పోలీసులు కూడా పట్టుకున్నట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇక ఈ దందా ఎప్పటి నుండి సాగుతోంది? తెలంగాణ రాష్ట్రంలో గంజాయి చాప కింద నీరులాగా ప్రవహిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గానే చూసాము గంజాయిని వివిధ పదార్థాలలో కలిపి చాక్లెట్స్ లో అట్లా పిల్లలకి అలవాటు చేయడం, తర్వాత వాటికి బానిసలుగా అయ్యే విధంగా కూడా డ్రగ్స్ పెడ్లర్స్ అయితే మాత్రం చేస్తున్నటువంటి విధానం చూస్తున్నాము. అయితే రీసెంట్ గానే చాక్లెట్స్ అమ్ముతున్నటువంటి పలువురు వ్యక్తులని నార్కోటిక్ పోలీసులు ఏకకాలంలో గంజాయి చాక్లెట్ రూపంలో అమ్ముతున్నటువంటి వారి దగ్గర నుంచి చాక్లెట్ ని స్వాధీనం చేసుకోవడంతో పాటు వాటిని అరెస్ట్ చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక డ్రగ్స్ అనేది ఎక్కడా కూడా మాటే వినిపించవద్దు అని చెప్పేసి నార్కోటిక్ అధికారులు అయితే మాత్రం కీలక పాత్రను పోషిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే డ్రగ్స్ అమ్మబడుతున్నాయో పలు వాటి మీద రైట్స్ ని కొనసాగించి వెంటనే డ్రగ్స్ ని కట్టడి చేసేందుకైతే మాత్రము చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి చూసాము. ఈ తాజాగా మార్కెట్ లోకి మిల్క్ షేక్ రూపంలో అంటే గంజాయి పౌడర్ ని మిల్క్ షేక్ గా వేసి మార్కెట్ లో అమ్మడం పట్ల అయితే మాత్రము ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. చాక్లెట్స్ తో పాటు గంజాయి పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ రూపంలో మిల్క్ షేక్ ని తయారు చేసి వాటిని పిల్లలకి అదేవిధంగా పెద్దలకి అందరికీ మార్కెట్ లో ఉండే విధంగా ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా కూడా అమ్మడం పట్ల ఎవరైతే అంటే ప్రధాన నిందితుడిగా మనోజ్ కుమార్ అగర్వాల్, అతని కుమారులు మురారి కుమార్ అగర్వాల్, పశ్చిమ బెంగాల్ కు చెందిన నితీష్ కుమార్ అగర్వాల్ హైదరాబాద్ లో గంజాయిని పంపిణీ చేస్తున్నట్లుగా కూడా మొదటి నుంచి ఆరోపణలు వచ్చాయి. అయితే పశ్చిమ బెంగాల్లో గంజాయి కలిపిన చాక్లెట్ ను విక్రయించే తమ బంధువు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నాడని కూడా చెప్తున్నారు పోలీసులు అయితే. ఎందుకంటే ఎప్పుడైతే నార్కోటిక్స్ సంబంధించినటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో ఎక్కడైనా గంజాయి ఉంటే వాటిని పూర్తిగా కూడా నిర్మూలించడానికి ఎన్ఫోర్స్మెంట్ సహాయంగా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో వాళ్ళైతే సహాయంతో ఎన్ఫోర్స్మెంట్ ఈ విషయం చురుగ్గా దర్యాప్తు చేస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడా కూడా అటు గంజాయి విక్రయించినా లేకపోతే ఎవరైనా గంజాయి తీసుకుంటున్న వాళ్ళ పట్ల అయితే తెలంగాణ రాష్ట్రంలో అటు నార్కోటిక్ పోలీసులు అయితే మాత్రము చాలా సీరియస్ గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం కూడా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు డ్రగ్స్ కి సంబంధించి ఎవరైనా డ్రగ్స్ సేవించినా కూడా వాళ్ళని వెంటనే ఐడెంటిఫై చేయడము, ఎవరైతే డ్రగ్స్ ని అమ్ముతున్నారో వాళ్ళని స్వాధీనం చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా వివిధ రకాల రూపంలో అంటే ఇప్పటి వరకు గంజాయి రా రూపంలో చూసాము. కానీ ఇప్పుడు పౌడర్స్ వీటన్నిటిని కూడా ఎవరు ఐడెంటిఫై చేయని విధంగా అయితే మాత్రము మార్కెట్ లోకి కొత్త రూపంలో గంజాయిని తీసుకొచ్చి మిల్క్ షేక్ గా తయారు చేసి వాటిని మార్కెట్ లో అమ్ముతున్నారు. దీనిని గమనించినటువంటి వాళ్ళు తండ్రితో పాటు 2 కుమారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే జయశ్రీ ట్రేడర్స్ పై ఏప్రిల్ 15 కూడా అధికారులు అయితే మాత్రము దాడులు నిర్వహించి 4 కిలోల గంజాయి పొడి, 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురి ప్రయాణం పూర్తిగా లాభంతో నడిచిందని చెప్పి, ఎందుకంటే విక్రయించే పదార్థాలు కనీసం మానసిక ప్రభావాలను అందిస్తాయని చెప్పేసి, ఎందుకంటే డ్రగ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ మానసిక పరిస్థితి కూడా సరిగ్గా ఉండదు అని చెప్పి ఇప్పటికే డాక్టర్లు చెప్తున్నప్పటికీ కూడా వీటిని మార్కెట్ లో ఎక్కువగా అయితే మాత్రం అమ్ముతున్నారు. దీని పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్ గా ఉందనే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుజాత.